పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక బిగ్ ట్విస్ట్ ఏందంటే, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏందంటే, తీన్మార్ మల్లన్న కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాడు. తీన్మార్ మల్లన్ననే డైరెక్ట్‌గా పోటీ చేస్తాడనేది ఇది ఒక బిగ్ ట్విస్టు. సో, ఇగ కల్వకుంట్ల కవిత కూడా ఇగ వాళ్ళని వీళ్ళని పెట్టుడేంది, నేనే నిలబడతా, నా సత్తా ఏంటో చూపుకుంటా అని కల్వకుంట్ల కవిత. అంటే రోజుకొక ట్విస్టు. గంటకొక ట్విస్టు, రోజుకొక ట్విస్టు. నిమిషానికి ఇప్పుడే రాజకీయ సమీకరణాలు మారతాయి. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు, అలాగే ముఖ్యంగా బీసీలైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడతా ఉన్నాయి. సో, తీన్మార్ మల్లన్న బరిలో ఉంటా ఉన్నాడు. సో, దీనికి సంబంధించి ఇదైతే పెద్ద బిగ్ ట్విస్టే. సో, మరి తీన్మార్ మల్లన్ననే నిలబడతాడా? మరి ఎవరైనా మనిషి నిలబెడతాడా? కల్వకుంట్ల కవిత నిలబెడతదా? లేకపోతే ఎవరైనా క్యాండిడేట్ నిలబెడతాడా అనేది క్వెషన్ మార్కు. సో, దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ అంటే మనకు ఈ యొక్క తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా నిలబడతాడు అనేది మనకు కూడా ఇంతకు ముందే మనకు సమాచారం ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ మరి తీన్మార్ మల్లన్న నిలబడితే ఎట్లుంటుంది పరిస్థితి అనేది ఒక చిన్న డిజిటల్ సర్వే. ఈ డిజిటల్ సర్వే అనేది మేము ముందుకు తీసుకొస్తున్నాం మిత్రులారా. 4 రకాల డిజిటల్ సర్వేలు. మరి తీన్మార్ మల్లన్న నిలబడితే ఎట్లుంటుంది, కల్వకుంట్ల కవిత నిలబడితే ఎట్లుంటుంది, తీన్మార్ మల్లన్న తరపున వ్యక్తి నిలబడితే ఎట్లుంటుంది, లేకపోతే కల్వకుంట్ల కవిత తరపున వ్యక్తి నిలబడితే ఎట్లుంటుంది, బీజేపీ నుంచి వెళ్ళి మాధవీలత నిలబడితే ఎట్లుంటుంది, లంకెల దీపక్ రెడ్డి నిలబడితే ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఎంఐఎం కనుక మంచి క్యాండిడేట్ను పెడితే పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఇవన్నీ సంబంధించి ఒక 4 రకాల సర్వేలు, డిజిటల్ సర్వేలు మేము ముందుంచుతున్నా. ఒక 5 నిమిషాలు వీడియో మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామందికి షేర్ కావాలంటే మీరు లైక్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా, నోటిఫికేషన్స్ కోసం. అలాగే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మిత్రులారా, మొత్తానికైతే సర్వే నెంబర్ 1 ఫస్ట్ సర్వేలో మనం ఎవరు తీసుకున్నాం అంటే బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, అలాగే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్. వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు, అందులో నో డౌట్. ఇది నేను క్లియర్గా చెప్పినా, ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లే ఉన్నాయి. సో అలాగే బీజేపీ తరఫున మాధవీలతను తీసుకున్నాం ఇక్కడ సర్వేలో. ఇక పోతే కల్వకుంట్ల కవిత డైరెక్ట్గా నిలబడడం తీసుకున్నాం, తీన్మార్ మల్లన్న డైరెక్ట్గా నిలబడడం తీసుకున్నాం. సో నెక్స్ట్ ఎంఐఎం కూడా ఒక మంచి క్యాండిడేట్ను పెడితే పరిస్థితి ఎట్లుంటుంది ఎంఐఎం కనుక అనేది తీసుకున్న డిజిటల్ సర్వే మిత్రులారా. ఇది మొత్తం కూడా ఈ డిజిటల్ సర్వేలో అంటే ఫోన్లు ప్లస్ మెసేజ్ల రూపంలో వచ్చిన సర్వేలో వివరాలు మిత్రులారా. సో ఈ వివరాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒకవేళ ఈ 5గురు కనుక అంటే ఎంఐఎం పోటీ చేసి తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత పోటీ చేస్తే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మొట్టమొదటిగా 24.8% ఓట్లు, అంటే 24.8% ఓట్లు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సునీతకు వస్తాయి. అంటే బీఆర్ఎస్కే ఎక్కువ వచ్చేటట్టున్నాయి. ఇక రెండో ప్లేస్లో ఎవరు ఉంటారంటే నవీన్ యాదవ్ ఉంటాడు, కాంగ్రెస్ 22.5. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అలాగే మూడో ప్లేస్లో ఉన్న మాధవీలతకి 22.1. అంటే త్రిముఖ పోటీ, ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుంది, ఇందులో నో డౌట్. ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు 13.1%, కల్వకుంట్ల కవితకు 3.6% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంఐఎం కూడా 14% ఓట్లు ఎంఐఎంకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది డిజిటల్ సర్వేలో ఇది సర్వే నెంబర్ 1 మిత్రులారా. ఒకవేళ కనుక తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత కనుక నిలబడితే త్రిముఖ పోటీ తప్పదు. ఇక్కడ కూడా మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది, అతి తక్కువ దూరంలో కాంగ్రెస్ ఉన్నది, అతి తక్కువ దూరంలో బీజేపీ ఉన్నది మాధవీలత కనుక నిలబడితే. ఇది సర్వే నంబర్ 1. ఇక పోతే ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక నిలబడకుండా ఇక్కడ కల్వకుంట్ల కవిత మనిషిని నిలబెట్టి మల్లన్న తరపున మనిషిని కనుక నిలబెడితే ఎట్లుంటాయని చూద్దాం ఒకసారి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇక్కడ శాతం పెరిగింది, ఇక్కడ షేరింగ్ శాతం. ఎందుకంటే వీళ్ళ తరపున వ్యక్తి నిలబడితే చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి సునీతకు 28.9%, అలాగే బీజేపీ మాధవీలతకు 24.6%. అంటే రెండో ప్లేస్లో ఇక్కడ బీజేపీ వస్తున్నది ఒకవేళ వాళ్ళ తరపున వ్యక్తులను నిలబెడితే. కారణం ఏంటంటే బీసీల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయి ఇక్కడ అనేది క్లియర్గా అర్థమైపోయింది ఈ సర్వేలో. ఎందుకంటే వీళ్ళు నేరుగా మల్లన్న కవిత నిలబడితే కొంత బీసీల ఓట్లు గెయిన్ చేస్తారు, వాళ్ళ వ్యక్తులు నిలబడితే మాత్రం చాలా కష్టం. సో మాధవీలతనే రెండో ప్లేస్లో ఇక్కడ ఉంటుంది. మాధవి తర్వాత మూడో ప్లేస్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఉంటాడు. నవీన్ యాదవ్కు మాధవీలతకు మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా తక్కువ డిఫరెన్స్, పాయింట్లలోనే డిఫరెన్స్ ఉన్నది. సో కాబట్టి
ఇక్కడ ఎంఐఎంకు కొంత ఓట్లు పెరిగే అవకాశాలు 15.1% ఎంఐఎంకు ఓట్లు పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మల్లన్న కానీ కవిత కానీ క్యాండిడేట్లను పెడితే భారతీయ జనతా పార్టీ 2వ ప్లేస్కి పోయింది ఇక్కడ. ఇది సర్వే నెంబర్ 2 మిత్రులారా. ఇక పోతే సర్వే నెంబర్ 3. సర్వే నెంబర్ 3లో ఏంటంటే నలుగురినే తీసుకున్నాం. సర్వే నెంబర్ 3లో ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి సునీతని తీసుకున్నాము, కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ని తీసుకున్నాము, లంకెల దీపక్ రెడ్డిని బీజేపీ నుంచి వెళ్ళి తీసుకున్నాము, ఎంఐఎం తీసుకున్నాము. తీసుకుంటే లంకెల దీపక్ రెడ్డిని కనుక తీసుకుంటే బీఆర్ఎస్కు 35.5%, 35.5% ఓట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి మిత్రులారా. అలాగే కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 29.6, బీజేపీకి 17.8%. అంటే చాలా పడిపోతూ ఉన్నది ఇక్కడ. లంకల దీపక్ రెడ్డిని కనుక బీజేపీ నుంచి తీసుకుంటే పడిపోతూ ఉన్నది. ఎంఐఎంకు కూడా కొంత పెరుగుతుంది. 17.2% ఓట్లు ఎంఐఎంకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో ఇది సర్వే నెంబర్ 3 మిత్రులారా. ఇక సర్వే నెంబర్ 4లో మనం తీసుకున్నది ఏంటంటే ఇదే నలుగురిని తీసుకున్నాం. నలుగురిని తీసుకున్న దాంట్లో బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత, అలాగే కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి మాధవి లత, ఎంఐఎం నుండి కొంచెం గట్టి క్యాండిడేట్ కనుక తీసుకుంటే బీఆర్ఎస్కు 30.3% వస్తే 29.3% 2వ ప్లేసులో అతి తక్కువ 1% తేడాతోని రెండో ప్లేసులో బీజేపీ మాధవి లత అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది. అంటే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది అంటే తీన్మార్ మల్లన్న నిలబడకపోతే, తీన్మార్ మల్లన్న మనిషి నిలబడకపోతే, అలాగే కల్వకుంట్ల కవిత నిలబడకపోతే, కల్వకుంట్ల కవిత మనిషి కనుక నిలబడకపోతే భారతీయ జనతా పార్టీకి అలాగే బీఆర్ఎస్కు మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం. ఒకవేళ మాధవి లత కనుక టికెట్ ఇస్తే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇప్పటి వరకు కూడా గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిండు, అక్కడ కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు ఉన్నాయి, అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి, బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పటి వరకు అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కూడా గెలవలే. ఒకవేళ ఈ ఎలక్షన్ కనుక బీజేపీ చాలా సీరియస్గా తీసుకొని మాధవి లత కనుక ఇస్తే కొంత ఫలితాలు ఉండే అవకాశం అయితే ఈ సర్వేలు క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఈ సర్వే అనేది డిజిటల్ సర్వే కంప్లీట్గా, అంటే వాట్సాప్లలో పెట్టిన మెసేజ్లు, వాట్సాప్ నుంచి వెళ్ళి కండక్ట్ చేసిన మెసేజ్లు, అలాగే ఫోన్లు చేసిన ద్వారా తీసుకున్న సర్వే వివరాలు ఇవి. ఇక పోతే దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఫైనల్ సర్వే వివరాలు అంటే నేను ఇంకొక 10 రోజులలో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ సర్వే నేను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే మిత్రులారా. సో ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.